భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. సో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మహాత్మా గాంధీ అంశాలకు ఆయన స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కేంద్రం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా. సో ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు పూర్తి స్థాయిలో ప్రకటనలకే పరిమితం అయిపోయి రాష్ట్రంలో అలాంటి ఎక్కడ కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ మన భద్రాద్రికి సంబంధించి చూస్తే బాలవంచపట్నంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని గాలికి వదిలేశారు అధికారులు. ఇక మున్సిపల్ అధికారులు ప్రధానంగా దానిపై దృష్టి సారించినటువంటి పరిస్థితి. ఎక్కడ పడితే ఎక్కడ రోడ్లపై చెత్త వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నామమాత్రంగా తుడుస్తున్నారన్నటువంటి ఆరోపణలు కూడా ప్రజల నుంచి వైపు వినిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా ఇంకోటి చూసుకుంటే ₹1,00,000 కొనుగోలు చేసినటువంటి డస్ట్బిన్లు కార్యాలయం దగ్గర వృధాగా అలా ఉంచేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై జనాలు కూడా భగ్గుమంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. 4 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏదైతే బృహత్తర ప్రణాళిక ఏదైతే చేపట్టిందో ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ₹1,00,00,000 నిధులు కూడా కేటాయించినటువంటి అంశం ఉంది. అలాగే ఆ యొక్క పాల్వంచ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క బృహత్తర కార్యక్రమంలో రోడ్లమ్మటి వెళ్ళేటువంటి వ్యక్తులు ఎవరు కూడా ఈ యొక్క రోడ్ల పైన చెత్త పడేయకూడదు. ఈ యొక్క చెత్తను స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో చెత్త బుట్టలోనే వేసే విధంగా ఈ యొక్క ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక్కడికి పాల్వంచ మున్సిపాలిటీకి డస్ట్బిన్లు ఈ యొక్క కొనుగోలు చేయడం జరిగింది. ఈ యొక్క ₹1,00,000 విలువ చేసేటువంటి ఈ యొక్క డస్ట్బిన్లు ఏవైతే ఉన్నాయో ఇవి బిల్డింగ్ పైన అదే మున్సిపాలిటీ కార్యాలయం పైనే మనం ఇప్పుడు ఉన్నామో ఈ యొక్క డస్ట్బిన్లు ఇలా పడేసి ఉన్నాయి. ఎండకి ఎండుతూ వానకు తడుస్తూ ఈ యొక్క పగిలిపోతున్నటువంటి నేపథ్యం ఉంది. ₹1,00,000 ఈ యొక్క ప్రజాధనం తోటి కొనుగోలు చేసినటువంటి ఈ యొక్క డస్ట్బిన్లు ఇలా పడేసి వృధాగా పడేసినటువంటి నేపథ్యం ఉంది. పాల్వంచ మున్సిపాలిటీ, పాల్వంచ పట్టణం, అలాగే ఈ యొక్క చుట్టుపక్కల పారిశ్రామిక ప్రాంతమైనటువంటి ఈ యొక్క పట్టణంలో ఏ విధమైనటువంటి చెత్త అనేది రోడ్డు మీద ఉండకూడదు, స్వచ్ఛ భారత్ అనేది కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి బృహత్తర కార్యక్రమానికి ఇక్కడ పాల్వంచ మున్సిపాలిటీ అధికారులు ఈ యొక్క కార్యక్రమానికి తూట్లు పొడుస్తున్నటువంటి నేపథ్యం ఉంది. పట్టణ ప్రజలు ఈ యొక్క మున్సిపాలిటీ పైన తీవ్రమైనటువంటి రైట్ శ్రీనివాస్, ప్రధానంగా నిరుపయోగంగా ఉన్నటువంటి డస్ట్బిన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఏమైనా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఎందుకు అలాగా వృధాగా ఉన్నాయి, నిరుపయోగంగా ఉన్నటువంటి పరిస్థితి ఏమైనా అధికారులు వివరించే ప్రయత్నం చేస్తారా? సమాధానం చెప్పినటువంటి పరిస్థితి ఉందా? అంటే ఇక్కడ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కమిషనర్ కావచ్చు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ కావచ్చు, ఈ యొక్క వారి యొక్క నిర్లక్ష్యానికి నిలువుటద్దమే ఇది ఈ యొక్క డస్ట్బిన్లు ఇలా పడేసి ఉండటం అనేది కూడా చెప్పుకోవచ్చు. అధికారులను ప్రశ్నిస్తే పెడతాము అని చెప్పేసి మాటలు చెప్పుకుంటూ కాలం గడుపుతున్నారు తప్ప వాటిని వినియోగంలోకి తీసుకునేది లేదు. పాల్వంచ మున్సిపాలిటీని ఈ యొక్క స్వచ్ఛ భారత్ లో ముందు నడిపేటువంటి కార్యక్రమము లేదు. ఈ యొక్క అధికారులు కేవలం మున్సిపాలిటీ అధికారుల యొక్క నిర్లక్ష్యానికే నిలువుటద్దంగా ఇది ఒక ప్రదర్శనగా కనపడుతుంది. ఇవి కనపడకుండా ఎవరికీ కనిపించినటువంటి బిల్డింగ్ పైన థర్డ్ ఫ్లోర్ లో ఏదైతే టాప్ లో పడేసినటువంటి ఈ యొక్క డస్ట్బిన్లు ఎవరు చూడని అటువంటి ప్రదేశంలో ఉంచడం కూడా ఒకందుకు అధికారుల పైన పలు అనుమానాలకు తావిస్తోంది. అంటే మాకెందుకులే ప్రజాధనమే కదా అనేటువంటి నిర్లక్ష్య ధోరణిలో ఈ యొక్క పాల్వంచ మున్సిపాలిటీ అధికారులు ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇంకోటి అంటే జనాల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించి లక్షలు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి, ప్రజల అవసరాల కోసం స్వచ్ఛ భారత్ అంటే ఆరోగ్యం ఆహ్లాదకరంగా ఉండే విధంగా ప్రవేశపెట్టినటువంటి పథకానికి సంబంధించి ఎక్కడ కూడా అధికారులు ప్రత్యేకంగా చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. సో మనం విజువల్స్లో చూస్తే క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఏమైనా కంప్లైంట్, ఫిర్యాదులు ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇంతవరకు ఏమైనా ఫిర్యాదులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? అంటే గతంలో ఇక పాల్వంచ పట్టణంలో ఉన్నటువంటి సామాజిక సేవా కార్యకర్త పలు దఫాలుగా గతంలో పనిచేసినటువంటి చింతా శ్రీకాంత్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇక్కడ నుంచి ప్రస్తుతం ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు ఎన్నికల ముందు వేరే మున్సిపల్ కమిషనర్ కూడా, ఇది గతంలో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కి పలు దఫాలుగా చేసినప్పటికీ కూడా ఎక్కడెక్కడ వీళ్ళకి అధికారులు ఎంతసేపటికి కార్యాలయానికే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో అతను ఎక్కడెక్కడ నిర్మించాలి, ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి, ఎక్కడ చెత్త ఎక్కువగా ఏ ప్రాంతాల్లో వెళ్తా ఉంటారు అనేటువంటి పలు దఫాలుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ కూడా ఆ యొక్క అధికారిలో చలనం వల్ల ఈ యొక్క ఇక్కడే పడేస్తున్నాయి, రోడ్ల మడిస్తున్నారు,
చేసినటువంటి చెత్తని సేకరించడంలో కూడా మున్సిపాలిటీ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనేటువంటి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి రాజశేఖర్.